హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈ వారం పేపర్ సంతకు వచ్చిన మనం పాల పండ్ల కోడలను అయితే చూస్తున్నాం. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని గంటలు ఉందన్న? 4 గంటలు ఉంది. ఏం ధర చెప్పిండ్రు? 1,20,000 1,20,000 అయితే చెప్తున్నాడు. 1,20,000 బోల్రా. మరి అవి ఇవేమేమి పనులు చేసినాయి? బండకు పోయినరా? మరి పందాలు ఏమన్నా ఆడినాయి? ఎన్ని? 3 పందాలు కొట్టినా. మళ్ళీ స్థానం ఏమైనా వచ్చింది? ఏం తీసుకోలేదు స్థానాలు. అయితే ఎంత చెప్పారు? ఒకటి 1,20,000. సరే, ఇక యువతలకి రండి అన్న. ఇది ఎంత చెప్తున్నారు? 1,30,000. ఎన్ని గంటలు ఉంది? 2 గంటలు ఉంది. ఇది కూడా బండకే మేపారా? ఇది మళ్ళీ ఎన్ని తొనలకు పోయింది? పందాలకు ఎన్ని తొనలకు పోయింది? 2 తోగలకు. స్థానం ఏమైనా ఉందా లేదా? లేదు, దీని కూడా లేదు. సరే, ఇది ఆ సైడ్ పోతుంది? ఇది రైట్ సైడ్ పోతుంది. అది లెఫ్ట్ సైడ్ పోతుంది. ఇది 2 సైడ్ పోతుంది. ఎక్కువ యాది పోతుంది? ఎక్కువ రైట్ సైడ్ పోతుంది. ఎన్ని గంటలు ఉంది? ఇది 4 గంటలు ఉంది. దీని ధర 1,36,000. మొత్తం 3 లేకుంటే ఒకటి పోయిందే? 3 ఉన్నాయి. ఇంకా ఇంటికాడ ఉన్నాయి మీ దగ్గర? 4 ఉన్నాయి. ఎక్కడ మన అడ్రస్ చెప్పండి ఒకసారి. నాగర్ కర్నూలు జిల్లా, గన్యావుల. ఎన్ని జాతుల బండ కోడలు ఉన్నాయి మీ దగ్గర? 3 ఉన్నాయి. ఇంటికాడ ఇక్కడ 2. మరి ఇంకోటి సేల్ అయిపోయింది? లేదు. అది లేదా? దాని జతది లేదా? దాని జతది ఎన్ని గంటలు ఉండేది? దీని జతది 4 గంటలది వెళ్ళిపోయింది. మీరు ఇప్పుడు ఇంటికాడ ఉండేవి ఎన్ని గంటలు ఉన్నాయి? పాల పండ్ల ఇంటికాడ ఉన్నాయి. అవి కూడా అమ్ముతారా? అవి అమ్మేటి కావా? ఎవరైనా వచ్చి రైతులు ఇంటికాడ వచ్చి చూడాలంటే అమ్ముతారా? అది పాల పండ్లవి కూడా అమ్మకానికి అయితే ఇంటి దగ్గర ఉన్నాయంట. ఒకసారి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ నీట్గా చెప్పండి. 9705569593. ఎవరికన్నా కావాలనుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అన్న మీ పేరు? హుసేన్ అన్నానంట. మీ అడ్రస్ చెప్తారా ఒకసారి? నాగర్ కర్నూలు జిల్లా, గన్యావుల విలేజ్. ఆ ఊరికి పోయి హుసేన్ నాగర్కర్నూలు పక్కనే ఆడికి పోయి మరి ఒకవేళ గన్యావులకు పోయి హుసేన్ ఇల్లు వేయడంటే ఎవరైనా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఎద్దుల గోపాల్ రెడ్డి అంటే ఆయన దగ్గర కూడా ఉన్నాయి ఎద్దులు? ఓకే, మీరు గాసం. అవునులే, అన్న అయితే జీతగాడంట. మరి రెడ్డి పేరు ఏం పేరు? ఎద్దుల గోపాల్ రెడ్డి అయితే మనకు కొడలైతే మేపుతున్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ రైతు? 3 సంవత్సరాల నుంచి కోడలు మేపుతున్నాడు. ఇవి ఎక్కడ ఏ సంతలో కొన్నారు? మరి ఆవులకు కొన్నారా? ఇవి ఆవులవి. ఎవరు? వాళ్ళ ఆవులవేనా? వాళ్ళ సొంత 20 ఆవులలో మంచి సైజు వచ్చే కోడల్ని మేబీ అమ్ముతారు. చూస్తున్నారు కదా. మరి రైతు ఇక్కడ కొనేటివి అయితే కావంట, వాళ్ళ ఆవులవే అయితే తెచ్చి అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. రైతు నెంబర్ కూడా చెప్పాడు కదా. ఇంకేమన్నా డౌట్లు ఉంటే రైతుకు డైరెక్ట్గా ఫోన్ చేసి మరి కావాలనుకుంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కోడలను చూసి కొనే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం పెబ్బేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.